నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నా ప్రభా. నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నా ప్రభా. మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మేము ఏ పాటి వారు ప్రభా, నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభా. అయినను నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు నాయన ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల మేము కృపగలిగి జీవించుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు త్రిప్పమని నీ వైపు త్రిప్పుకోమని అడుగుచున్నాము ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు, మా ప్రవర్తనను మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీకు లోబడి జీవించే బిడ్డలుగా మేము ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 25 చూద్దామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరంప పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదురు చూచుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని పోయిరి. ఏంటండి, పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నది? ఎవరిని పోలి ఉన్నదండి? పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని ఉన్న పెండ్లి కుమారుని పోలి ఉన్నది. ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులు ఏమి చేసి ఉన్నారు? కొంతమంది 5 అయితే నూనెల సిద్ధలో నూనె అయిపోయినను కూడా మళ్ళీ వేసుకుంది. మేము పెండ్లి కుమారుడు వచ్చుటకు రాకడకి సమయము లేట్ అవుతుందేమో, మేము ఈలోపు ఒకవేళ దివిటీలలో నూనె అయిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని కొంతమంది 5 కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు? ముందే నూనె సిద్ధం చేసుకున్నారు. బుద్ధి లేని వారైతే వస్తాడులే, వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చులే, అయిపోయినప్పుడు చూడొచ్చులే అని ఉన్నారు. అశ్రద్ధ కలిగిన వారు, దేవుడంటే భయం లేని వారు ఏం చేశారు? తెచ్చుకుందాంలేను. దేవుడంటే భయమును, భక్తిని కలిగిన వారు ముందు జాగ్రత్తగానే తెచ్చుకుని ఉంచుకున్నారు. అలాంటినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపాటుని కలిగి ఉండాలి. మన హృదయమును సిద్ధము చేసుకోవాలి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరికి నిద్రించుచుండిరి. ఏంటంటే, పెండ్లి కుమారుడు వచ్చుటకు ఆలస్యమైనది, కానీ వారందరూ కూడా నిద్రించురి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు తనని ఎదుర్కొన రండని ఆయనను కేకలు వినబడెను. ఏంటండి, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఎదుర్కొనుటకు రండని కేకలు వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను పరిచిరి గాని బుద్ధి లేని కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదే, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయుడమని అడుగగా అతడు, మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏంటండి, బుద్ధి కలిగిన కన్యకులు నూనె పట్టుకుని ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చారు, వారిని పరలోక రాజ్యమునకు కొనుపోబడి ఉన్నారు మొత్తం అందరూ కూడా. బుద్ధి లేని వారికి నూనె లేకపోవడం వల్ల అమ్మవారి దగ్గరికి ఉన్నవారిని అడిగితే, లేదు మా దగ్గర, వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి కొని తెచ్చుకోండి అని చెప్పి ఉన్నారు. వెళ్ళిన తర్వాత వెళ్ళి కొని తెచ్చుకునే లోపు యేసుక్రీస్తు వారు వచ్చారు. అర్ధరాత్రి వేళ నూనె ఉన్న వారందరూ కూడా వెత్తబడి ఉన్నారు. ఆయనతో కూడా పరలోక రాజ్యం చేరబడి ఉన్నారు. లేని వారైతే కొనుక్కున్నటకు వెళ్ళారు. వెళ్ళి లోపే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ గడియలోనే వారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అయ్యా మేము
మా సిద్ధెలలో నూనె అయిపోయింది, కొని తెచ్చుకోవడానికి వెళ్ళి ఉన్నాము, తలుపు తీయము కొంచెం అని, మీరెవరో నేను ఎరుగను అని చెప్పుచున్నాడు. కొంచెం సేపు అయినను మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని అడుగుచున్నాడు. నిజమే కదండి, అంతవరకు మనము చాలా మెలకువగా ఉంటాం, కానీ ఆయన వచ్చి గడియల ఏ నిమిషము వచ్చినో ఎప్పుడు వచ్చినో కూడా ఎవరికైనా కూడా తెలియదు. ఏ నిమిషమునందున వచ్చినా కనీసం ఎలాగ వచ్చినా కూడా యేసుక్రీస్తు వారు చెప్పలేదు కదా, దొంగ వలె వస్తానని చెప్పి ఉన్నాడు. లేకపోతే అడుక్కునేవాడికి మెలుగా వస్తాను, వస్త్రం లేని వారి వలె వస్తానని చెప్పి ఉన్నాడు. అందువలన మీరైనా ఒక్క నిమిషమైనా కూడా ఏ గడి అయినను కూడా జాగ్రత్త కలిగి ఉండు అని చెప్పుచున్నాడు. మనమైతే ఎలాగ ఉన్నాం, దేవుని ఎడల అశ్రద్ధను కలిగి ఉన్నాం. అశ్రద్ధ కలిగి ఉన్నాం కాబట్టి ఈ లోకంలోని బుద్ధి లేని వారి వలె ఉన్నాము మనము. బుద్ధి కలిగిన కన్యకులైతే సిద్ధపాటు కలిగి ఉన్నారు, బుద్ధి లేని వారు విడవబడి ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారందరినీ కూడా పెండ్లి విందుకు కొనుకోబడేను. ఏంటంటే పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు, సిద్ధపడిన వారందరినీ కూడా పెండ్లి విందుకు కొనుకోబడి ఉన్నారు. అంతటా తలుపు వేయబడిన తర్వాత కన్యకులు వచ్చి తలుపు తీయమని అడిగితే నేను మిమ్మును ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాను. ఆ ఒక్క దినమైనను ఒక గడి అయినను మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండు అని చెప్పుచున్నాడు. దేవుడు ఏ నిమిషమును ఎలాగ వచ్చినా కూడా తెలియదు గనుక మెలకువగా ఉండమని చెప్పుచున్నాడు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత దాసులు యజమానుడు వచ్చి వారి యొద్దకు లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులను తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగూ 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు గాక మరి 2 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయువాడువును, చల్లిన చోట పంట కూర్చుకునివాడువునై కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకునుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయువాడును, చల్లిన చోట పంట కూర్చుకునివాడునని నిశ్చయం నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి కియ్యుడి, గలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, అతని సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగి ఉన్నదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండవు. ఏంటంటే ఒక దేశాంతరము పోవచ్చున్నప్పుడు 3 దాసులను పిలిచి ఒక యజమానుడు ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, రెండవ వానికి
2 తలాంతులు ఇచ్చాడు, ఒకవానికి 1 తలాంతి ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడికి 5 తలాంతులు సంపాదించి యజమానుడు దేశాంతరము ముగించుకుని వచ్చిన తర్వాత వారి యొద్దకు వెళ్ళి అడుగుచున్నాడు. నేను ఇచ్చినవి ఏమి చేశారని అడిగితే ఏమి చెప్పి ఉన్నాడు ఈయన? ఒకడైతే 5 తలాంతులు ఇచ్చినవాడైతే నేను 5 తలాంతులకి 5 తలాంతులు సంపాదించి నీకు ఇచ్చుచున్నానని వారికి ఇచ్చాను. అప్పుడు ఏమన్నాడు యజమానుడు? నువ్వు బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఉన్నాడు. ఎందువలంటే 5 ఇట్లు 10 ఇట్లు చేసినప్పుడు, రెట్టింపు చేసినప్పుడు సంతోషమే కదండి. ఆ యజమాని ఏమన్నాడు? నాతో కూడా సంతోషంలో పాలు పంచుకొనుము అని చెప్పి ఉన్నాడు. రెండవ వాడిని కూడా పిలిస్తే రెండవ వాడు కూడా అలాగే చేసి ఉన్నాడు. వాడు కూడా నా నమ్మకమును నువ్వు నిలబెట్టి ఉన్నావు, నా సంతోషంలో నీవు కూడా పాలు పంచుకోమను. అదే 1 తలాంతి ఇచ్చినవాడు ఏంటంటే వీడు మూర్ఖుడు కదా యజమాని, ఒకవేళ నేను ఎక్కడైనా పడేస్తే నేను మళ్ళీ సంపాదించలేను అని ఏం చేశాడంటే భూమిలోనే పాతి పెట్టి ఉన్నాడు. ఎందుకంటే వాడు ఇచ్చినది వానికి భద్రంగా నేను ఇచ్చేస్తాను అని అనుకుని ఉంటాడేమో మరండి, అని అనుకుని ఉండవచ్చేమో. అలాగనే భూమిలో పాతిపెట్టి యజమానుడు వచ్చిన తర్వాత నీ తలాంతులు నీకు అప్పగించుచున్నానే అని అన్నాడు. ఎందువలన నీవు నీ తలాంతులను దాచిపెట్టి ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు యజమానుడు సోమరి అని చెప్పుచున్నాడు. సోమరివైన మంచి దాసుడా, చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కోయివాడనని చెప్పుచున్నాడు. అంటే మనం పంట వేస్తాము, వేసిన తర్వాత కోస్తాము, ఏదైతే వేస్తామో అదే కోస్తామని చెప్పి ఉన్నాడు. కానీ ఇదైతే అలాగ కాదు కదండి, ఒక రెట్టింపు చేసి ఇమ్మన్నాడు. నేను కట్టిన తరువాత ఈ తలాంతి తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయివాడువును, చల్లిన చోట పంట కూర్చుకునివాడువునై వైనా కఠినుడవని నేను ఎరుగుదును. ఏంటండి, ఆ యజమానుడు విత్తిన చోట కోయివాడు, కోయివు చోట ఇత్తువాడు అని నాకు తెలుసు, కానీ నీవు కఠినుడవు అని చెప్పుచున్నాడు. నీవు కఠినమైన వాడు కదా, కూర్చుకున్నవాడు కఠినమైన వాడు కదా నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి ఇదిగో నీకు తీసుకుని వచ్చి ఇచ్చుచున్నానని చెప్పుచున్నాడు. కానీ వాడు రెట్టింపు చేసిన వాడిని మెచ్చుకున్నాడు. కానీ ఈయన ఎలా ఇచ్చినది అలా ఇవ్వడం వలన సోమరి అని చెప్పుచున్నాడు. పంట విత్తిన చోట కోయివాడువును, చల్లిన చోట పంటను కూర్చుకునివాడు అని నేను ఎరుగుదును కనుక అట్లయితే నీవు నా సొమ్ము సావకారులకిస్తే వాని దగ్గరికి వెళ్ళి నేను ఇంకా వడ్డీతో సహా తెచ్చుకుందును కదా అని అనుచున్నాడు. తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు ఉన్న వానికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది సమృద్ధి చేశాను, సమృద్ధి కలిగాను. లేని వాని యొద్ద నుండి కలిమి కలిగిన తీసివేయబడను. ఒకవేళ మనకు ఎవరైనా లేదనుకోండి, వచ్చి ఇచ్చామనుకోండి, వారిని దాన్ని ఏం చేస్తారు? దాన్ని తీసుకుని అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందిన కడ మన ఈ లోకంలో అయితే వాళ్ళ మేలు పొందిన వారు మర్చిపోతారు. మేలు చేసిన వారిని మర్చిపోయి మేలు చేసిన వారికే మళ్ళీ కీడు చేయాలని చూస్తారు. మేలు చేసిన వారికి అపకారం చేస్తారు. ఈ రోజుల్లో అయితేనే ప్రతి ఒక్కరును కూడా అలా మేలు పొంది మర్చిపోతారు చాలామంది కూడా. అందువలన చేసేవారికి కూడా మేలు చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ రాదు. వారు మనం చెయ్యాలని అనుకుంటున్నాం, కానీ చేసిన తర్వాత ఏరి దాటిన తర్వాత పడవ అవతల నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేస్తారు? గొట్టుకెళ్ళిన తర్వాత వారిని మర్చిపోతారు, అవతల వారిని మర్చిపోతారు. మనుషులు ఎలా ఉన్నారంటే అలాగే పొందుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగుతారు. అయ్య బాబా అవసరం ఉంటే చాలా ఇదిగా వచ్చి అడుగుతారు. అదే అవసరం తీరిపోయిన తర్వాత ఎన్ని మాటలో ఎన్ని అంటారో జనము. అలా మనం మేలు చేసిన వారిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మేలు చేసిన వారికి మేలే చేయాలి తప్ప కానీ కీడు చేయకూడదు. ఒకవేళ కీడు చేస్తే తిరిగి అది మళ్ళీ మనకి తిరిగే వస్తుంది తప్ప కానీ వారికైతే చెల్లదు. ఎందువలన మనం ఏది మిత్తితామో అదే కోస్తామని చెప్పుచున్నాడు, ఏమి చల్లుతామో అదే కోస్తామని చెప్పుచున్నాడు. విత్తిన చోటనే కోస్తాము కానీ విత్తలేని చోటను కొయ్యం కదా. మనం మేలు చేసామనుకోండి, మనం చేసిన వారు మర్చిపోవాలి, కానీ చేసుకున్న వారు అయితే మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా నాకు ఫలానా రోజున ఇలాంటి మేలు చేస్తాను. కానీ ఈ రోజుల్లో ఎవరును కూడా అలాంటి వారు ఎవరు కూడా లేరు. ఎక్కడొక్కడ మేలు చేసినప్పుడు బాగా చేయించుకుంటారు, మేలు దాటిన తర్వాత మర్చిపోతారు. ఏరి దాటిన తర్వాత పడవని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు గొట్టికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి ఇంకా అవసరం లేదు, వాళ్ళకి ఇంకా అవసరం తీరిపోయింది ఆ పడవతోటి. అందువలన వెనకాల వారు ఉంటే వాళ్ళకేంటి, పోతే వాళ్ళకేంటి, వాళ్ళ అవసరం తీరిపోయింది కదా, వాళ్ళు బాగున్నారు కదా. పనికి మాలిన దాసుని వెలుపటికి చీకటిలోకి వేసి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండవని చెప్పి వేమని చెరసాలలో వేయమని చెప్పి ఉన్నాడు. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు
దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచిన. ఏంటండి, మహిమగల మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను కూడా వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండని. అప్పుడు సమస్త జనులు ఆయన యొద్ద నుండి పోగు చేసి గొర్రెలను మేకలను కాయువాడు ఎలాగ వేరు చేయునో అలాగ వేరు చేయునని చెప్పుచున్నాడు. తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, పరలోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఏంటంటే, నీతిమంతులను అనీతిమంతులను వేరు చేసి నీతిమంతులను ఏమని చెప్పున్నాడు, పరలోక రాజ్యము మీ కొరకే పుట్టి ఉన్నదని చెప్పుచున్నాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినైన యుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏంటండి, దేవుడేమని చెప్పుచున్నాడు, మీరు పరలోక రాజ్యమును నీతిమంతులై ఉన్నారు గనుక మీరు నేను ఆకలి కొనినప్పుడు నాకు ఆకలి తీర్చితిరి, దాహము కొనినప్పుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే స్వయంగా రారు కదండి, ఎవరో ఒక రూపంలో వచ్చి ఇవన్నీ పొంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నాకు చేసి ఉన్నారు, ఎలాగ వస్తానో తెలియదని చెప్పి ఉన్నాడు. ఆకలి కొనిన వారి వలన, లేని వారి వలన, రోగుల వలన, ఎవరి వలన కూడా ఏదో ఒకలాగా వచ్చి దేవుడు వస్తానని చెప్పినప్పుడు మనం చేసిన సాయమే ఆ రూపంలోనే యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు కనుక నాకు ఎలాగో చేసి ఉన్నారని మీరు అని చెప్పుచున్నాడు. అప్పుడు ఆయన ఎడమ వైపున కుడివైపున చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమే ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన మీ వీరిలో ఒకనినైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆయనను, మీరు నిత్య శిక్షకును నీతిమంతుల నిత్య జీవమునకును పోవుదురు. ఏంటండి, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఇయ్యలేదని చెప్పుచున్నారు. మనం ఎవరైనా వస్తే, అడుకుని వారు వస్తే పో అంటాం. ఆ రీతిలోనే దేవుడు వచ్చి ఉన్నాడేమో. నాకు ఒంట్లో పోగలేదని ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు నేను ఏం చేయగలదు, నేను చేయలేని, నాకు ఖాళీ లేదని చెప్పామేమో. ఆ రూపంలోనే యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారేమో కదా. మరి నేను, ప్రభువా, ఇవన్నీ కూడా మేము ఎప్పుడు నీకు చేసి ఉన్నాము, ఎప్పుడు నువ్వు మమ్మల్ని అడిగి ఉన్నాము, మేము చేసిన వారేమో, మేలు చేసిన వారేమో ఏమని మీరు నాకు మేలు చేసిద్దరని చెప్పి ఉన్నాడు. చేయని వారినేమో మీరు నాకు చేయలేదని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు. ప్రభువా, ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి, ఇలాగ ఎప్పుడు మేము చేసితిమి అని అడుగుచున్నాడు. దేవుడే స్వయంగా రాలేదు కదండి, ఎవరో ఒక రూపంలో వస్తానని చెప్పి ఉన్నాడు. ఆ రూపము ఎప్పుడు అనేది ఎవరన్నది కూడా తెలియదు. ఎలాగ వస్తానని, ఎలాగ వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. దేవుని రాకడ ఎలాగ వచ్చిన, బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు, వస్తారులే అని పడుకుని ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు అంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవుడు కూడా అలాగే సిద్ధపాటు కలిగిన
కలిగి ఉన్నారా లేదా అని దేవుడు వేరే వేరే రూపంలో వచ్చి మనలను పరీక్షిస్తాడు. వేరే వేరే రూపం. చాలామంది కూడా నేనే మేలు చేస్తానని నోటితో చెప్పుకుంటారు. కానీ నోటితో చెప్పుకునేది కాదు కదా ఇది. దేవుడు ఎలా వస్తానో అనేది కూడా ఎవరికి కూడా చెప్పలేదు. ఏ రీతిగా వస్తానో అనేది కూడా ఎవరికి కూడా చెప్పలేదు. ఏ నిమిషంలో ఎలాగ వచ్చినాం, దొంగ వల్లే వచ్చినాం, లేకపోతే రోగి వల్లే వచ్చినా, అడుక్కునే వారి వల్లగే వచ్చినా, ఎలాగ వచ్చినా కూడా. కానీ మనం సిద్ధపాటుని కలిగి ఉండాలి. మనం అడుక్కునే వారు వస్తే కొంచెం భోజనం పెట్టాలి, లేని వారికి వస్తే మనం సహాయం చేయాలి. కానీ ఈ లోకంలో అయితే సహాయం చేయాలని అనుకున్నా కూడా వారు మళ్ళీ మనలకే తిరిగి కీడు చేసేవారే ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో కూడా. మేలు పొందిన వారు కూడా మర్చిపోతారు. కానీ మనం అలాంటినప్పుడు ఏం చేస్తామంటే చేసిన మేలు ఇలా చేశారు కదా అని నిజంగా దేవుడు వచ్చినప్పుడు మనము అలాగే ఉండిపోతాము. అందుని బట్టి కానీ మనము చూడాలి, తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది? మనము ఏమో దేవుడు ఏ నిమిషం ఆదుపొంది వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. కానీ మనం చేయటం మానకూడదు ఎప్పుడును కూడా. చాలామంది కూడా మేలు పొంది మర్చిపోతూ ఉంటారు. దేవుడు అలాంటి వారికి ఎప్పుడైతే మళ్ళీ అంటారు, నేను బోల్డ్ మందికి మేలు చేసేసాను, మందికి ఇచ్చేసాను నేను అని అంటారు. ఇస్తే దేవుడు మనకు తిరిగి ఇవ్వడంటారా? మన ఆశీర్వాదమే, మన ఆరోగ్యమే చెప్తుంది. దేవుడు ఏమని ఉన్నాడు ఇప్పుడు ఈ రోజుని వాక్యంలో ఏమని ఉన్నది? నేను రఘు వల్లే వచ్చాను, నేను దొంగ వల్లే వచ్చాను, అడుక్కుని వాడి వాళ్ళకే వచ్చాను, కానీ మీరు నాకు చెయ్యలేదని చెప్పి ఉన్నాడు. మనము ఎలాగ వచ్చినను కూడా మనం చెయ్యాలి. ఏ రీతిలో అడుక్కునేవారు వస్తే కూడా మనము తిరస్కరిస్తున్నాం. అడుక్కునేవారు వచ్చినప్పుడు కూడా మనము వారిని పొమ్మంటాం. నిజంగా దేవుడు ఆ రీతిలోనే వస్తానని చెప్పి ఉన్నాడు కదా. రోగినై వచ్చాను, నేను దాహం కావాలని వచ్చాను, కానీ మీరు నాకు దాహం తీర్చలేదు. తీర్చిన వారిని పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు, తీర్చిన వారిని నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదనే దాంట్లో. మనం ఎప్పుడూ కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆశీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులని మిత్రువులని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకే స్తోత్రము గానము చేయించున్నాము నాయన ప్రభా. ఎంబసీలో పని లేకపోతున్నారు నాయన ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచినటువంటి వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవనరాళ్ళని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నీకే స్తోత్రము గానము చేయించున్నాం ప్రభా. నాయన నీకే స్తోత్రమును చదువుకుంటున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి రాకపోకలేంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు రాకపోకలు ఏంది ఉండమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్నవారిని అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవ, నేను పెళ్ళిళ్ళను శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం. మెడుకులకి వెళ్ళిన వారు మెడుకులు వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా, వారందరికీ నాయన ప్రభా క్షేమంగా వెళ్ళి పని చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారిని ప్రభ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. వారి హృదయములు మార్చి నీ వైపు త్రిప్పుకోమని అడుగుచున్నాము నా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా ప్రభా వారి బీపీ షుగర్ కంట్రోల్ ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. కంటి ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి బాగా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వారి హృదయములు మార్చు, మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. గవర్నర్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలన చేసేవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బోధ చేయుచున్న వారిని, సువార్త ప్రకటించే వారిని, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా.
ఇంకను నీ నానాటికి అభివృద్ధి చెందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ 10th క్లాస్ వరకు వారందరినీ కూడా ప్రభ క్షేమముగా వెళ్ళి వచ్చుటకు జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వరుడు కోసము వధువు కోసము ఎదురు చూస్తున్న వారిని ప్రభా వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థనను ఈ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరునట్లు మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.